వెల్కమ్ టు స్టూడియో తెలుగు. కాకినాడ శ్రీ పీఠంలో మహాశక్తి యాగం 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. మహాశక్తి యాగం కాకినాడ శ్రీ పీఠం కేంద్రంగా సోమవారం నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించడం జరుగుతుందని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీపీఠంలో జరిగే 3వ మహాశక్తి యాగానికి స్వాగతం. 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీపీఠంలో మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాం. ఈ మహాశక్తి యాగంలో ప్రధానమైనటువంటి కార్యక్రమం 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం, 100 కోటి కుంకుమార్చన. ఇది 1000 కోట్ల కుంకుమార్చన చేయాలనే మహాసంకల్పంలో భాగంగా ఇది 3వసారి మహాశక్తి యాగము. 300 కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి అంచనాలకు మించి 3వసారే కాకినాడ వేదికగా శ్రీపీఠం ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రమేయం ఉంది అనుకోవడం కంటే, ఆ భ్రమపడడం కంటే, దైవం యొక్క కేవలం దైవానుగ్రహంతో, అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు, జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము ఒక 40,000 నుంచి 50,000 మంది వరకు కూడా మహాప్రసాదాన్ని వాళ్ళకి అందించాలని ఒక గొప్ప సంకల్పం. అంటే ఈ 11 రోజుల్లో ఒక 4 లక్షల నుంచి 5-5.5 లక్షల వరకు దాటుతారనేది. అలాంటి ఈ కార్యక్రమంలో మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు, ఆవిడ సంకల్పం మేరకు, ఆవిడ తనువు చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పచెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలు అవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది, ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము. అలాగే ప్రతినిత్యము 8 శక్తుల యొక్క ఆవాహనతో అష్టశక్తి హోమము జరుగుతూ ఉంటుంది. అంటే 8 శక్తులు ఏంటనంటే అష్ట దిక్కులని కాపాడేటువంటి శక్తులు. వారాహి, బగళాముఖి, అలాగనే మనకు ప్రత్యంగిర, చండి, దుర్గా, ఇలాగా 8 శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో, మూలమంత్రాలతో, ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలని సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద 1,00,000 అంకురాలతోటి అర్చన, 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన, అలాగనే 1,00,000 పుష్పాలతో అర్చన, 1,00,000 నారికేళాలు, కొబ్బరికాయలతో అర్చన, 1,00,000 నిమ్మకాయలతో అర్చన, ఇలా తులసి అర్చన, ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు 1,00,000 అర్చన అమ్మవారికి జరుగుతూ ఉంది. ఒక విరాట్ స్వరూపం అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు. ప్రతి భక్తురాలు, ప్రతి భక్తుడు కూడా ఆ దీక్షా వస్త్రాన్ని ధరించడం, అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్ళే సెల్ఫ్ ఆర్గనైజ్డ్గా వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి మీడియా ద్వారా, మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గంటలకి హోమాలవి ప్రారంభమైపోతాయి. హోమశాలలో హోమాలవి, అర్చనలు. ఈ 100 కోట్ల కుంకుమార్చన అనేది సరిగ్గా 10 గంటలకు, అంటే 9:58కి నేను స్టేజ్ మీద ఓంకారం చెప్తాను. అది అందరికీ అలవాటైంది. 12 గంటలకు అయిపోతుంది. అప్పుడు చండై వాయిద్యాలతోటి హారతి, అమ్మవారికి విశేష హారతి ఉంటుంది. అప్పుడు అందరూ మహాప్రసాదానికి వెళతారు. ఆ తదుపరి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అమ్మవారి యొక్క విశేష అలంకరణ దర్శనం ఉంటుంది. ఇదంతా కూడా ఉచితం. 100 కోట్ల కుంకుమార్చనలో హాయిగా ఉచితంగా పాల్గొనొచ్చు. అమ్మవారి దర్శనం ఉచితం, అమ్మవారి దగ్గర మహాప్రసాదం ఉచితం. చాలా ఖరీదైనటువంటి అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష కంకణం కూడా అందరికీ ఆఖరి రోజున ఉచితంగా ఇస్తాము. పూజ చేసుకున్న కుంకుమ కూడా ఉచితంగా ఇస్తాం వాళ్ళకి.
ఆ కుంకుమ మళ్ళీ ఇంటికి పట్టుకెళ్లేలాగా వాళ్ళకి ఇస్తాము. అన్నీ ఇక్కడ ఏమి మేము ఏదో సహకరిస్తాము అనుకున్న వాళ్ళు సహకరిస్తారు. సహకరించడానికి అవకాశం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరందరూ రండి. మీరు ముఖ్యంగా రండి. ఎందుకంటే మీరు సహకరించే స్థాయికి ఎదగాలనేది ఇక్కడ సంకల్పం. కాబట్టి అందరూ ఎదగాలి, అందరూ అభివృద్ధి, అభ్యున్నతి పొందాలనేటువంటి మహాసంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా అందరూ పాల్గొని ఇందులో భాగస్వాములై తరించాలని ఆహ్వానిస్తాం. మేము ఇచ్చేస్తాం. అందుకని మేము ఐడి ఏదైతే ఇచ్చామో వాళ్ళందరికీ కూడా మేము స్కాన్ చేస్తాం. మాకు ప్రధానంగా ఏంటంటే మొదటి రోజు నుంచి స్కానింగ్ ఉంటుంది. సో ఐడి స్కాన్ చేస్తాము. దానికి మా కోడింగ్ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఆ కోడ్ మారుస్తాము. అది మేము దాన్ని బట్టి పెట్టుకున్నాము. ఆఖరి రోజు మేము చెప్తాం ఇక్కడ స్టేజ్ మీద. ఆ రోజు వాళ్ళు ఐడి కార్డ్స్ తెస్తే మేము ఏంటంటే 1 నుంచి 10,000 మంది ఒకసారి ఒక డేట్ ఇస్తాము. వాళ్ళు వస్తారు 1 నుంచి 10 వరకు ఆ సీరియల్ నెంబర్. అలాగనే 10 నుంచి 20 ఒక సీరియల్ నెంబర్, 20 నుంచి 30 అలా సీరియల్ నెంబర్. ఎందుకంటే ఒకటే రోజు ఇన్ని వేల మందికి ఇవ్వడం అనేది కూడా కష్టం. కాబట్టి అవి తీసుకుని మళ్ళీ వాళ్ళని లైన్లో పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేస్తాము. కాబట్టి 36,000 మందికి ఋత్విక్కులు మొత్తం ఋత్విక్కులు ఉజ్జయిన్ నుంచి వస్తున్నారు. అలాగనే మనకు ఇండోర్ దగ్గర నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, ఆంధ్రాలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. అలానే మన కాకినాడ వాళ్ళు ఉంటారు. సుమారుగా 120 మంది ఋత్విక్కులు ఇందులో హోమాల దగ్గర పాల్గొంటారు. కుంకుమార్చనలో నేను ఇంకొక 4 దాన్ని లీడ్ చేస్తాము. సాయంత్రం పూట అర్చనకు కూడా వాళ్ళు కార్యక్రమం నుంచి సగం మంది అర్చనకు వస్తారు, సగం మంది హోమానికి వెళ్తారు. ఇలా 120 మంది ఋత్విక్కులు పూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ మంత్రాలతోటి, హోమాలతోటి, అర్చనతోటి, అలాగనే విశేషమైన కార్యక్రమాలతోటి, అలంకరణలతోటి మహాశక్తి యాగాన్ని ఒక వైభవంగా, ఒక సంప్రదాయంగా, ఒక పద్ధతితో, ఒక విధి విధానంతో మనందరం ఆస్వాదించడానికి వేదిక రూపొందుకుంది. కాబట్టి మీరు ఈ వేదికని కూడా ఒకసారి చిత్రీకరించి దాన్ని కూడా పబ్లిక్కి తెలియచేసి, ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తరించాలని ఆహ్వానం.